సో 'నో వే హోమ్' ఎండింగ్‌లో పీటర్ పార్కర్ అనే వ్యక్తి అందరిని కోల్పోతాడు కదా! ఇంక్లూడింగ్ తన గర్ల్ ఫ్రెండ్ అండ్ తన ఫ్రెండ్ కూడా తనని మర్చిపోయే విధంగా తను ఒక డెసిషన్ అయితే తీసుకుంటాడు. అలా తను తీసుకున్న డెసిషన్ వల్ల తను ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ చేయబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మూవీలో మనం చూస్తాం. అదేవిధంగా తను ఆ ట్రామాని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు తన బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల తను మ్యూటేట్ అవుతాడనమాట. ఆ మ్యూటేషన్ అనేది జరుగుతుంది. తనకి ఎన్హాన్స్డ్ పవర్ కానీ ఆర్గానిక్ వెబ్బింగ్ కానీ ఇవి తనకి వస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే సడన్గా అవన్నీ కంట్రోల్ చేయడం తనకి అవ్వదు. సో దాన్ని కంట్రోల్ చేద్దామని అనుకుంటాడు. ఈవెన్చువల్లీ దాన్ని ఎలా చేయాలో కూడా నేర్చుకుంటాడనమాట. అది మనం మూవీలో చూస్తాం. కాకపోతే అసలు మెయిన్గా డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే, ఒక టిపికల్ పీటర్ పార్కర్ లైఫ్ ఎలా ఉంటుందంటే జాబ్ విషయంలో కానీ ఆ రెంట్ విషయంలో కానీ ఇవన్నీ పీటర్ పార్కర్ తను ఫేస్ చేస్తూ ఉంటాడనమాట. ఈ ప్రాబ్లమ్స్ని మనం టోబీ మ్యాగ్వైర్ మూవీస్లో ఆల్రెడీ చూసాం కదా. ఆ రెంట్ విషయం కానీ జాబ్ విషయం కానీ ఇవన్నీ పీటర్ పార్కర్కి ఎంతో ఇంపార్టెంట్, ఎంతో అవసరం కూడా తను సర్వైవ్ అవ్వాలంటే. అలా ఉంటూనే తను ఒక స్పైడర్ మ్యాన్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని న్యూయార్క్ సిటీలో అందరినీ సేవ్ చేయడం, విలన్స్తో పోరాడడం, అలా కైండ్గా ఉండడం ఇవన్నీ స్పైడర్ మ్యాన్కి ఎంతో ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే ఒక టిపికల్ పీటర్ పార్కర్ ఎమోషన్స్ని ఫేస్ చేస్తూ తను రెంట్ ఎలా పే చేయాలి, ఈ జాబ్లో ఎలా సర్వైవ్ అవ్వడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సైడ్ అయితే మూవీలో ఎక్స్ప్లోర్ చేయలేదని అయితే నాకు అనిపించింది. అసలు ఈ మూవీలో పీటర్ పార్కర్కి అసలు ఎలా డబ్బు సంపాదిస్తున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, అసలు తను ఆ పీసీ బిల్డ్ అంతా ఎలా సెట్ చేసుకున్నాడు, అండ్ అదేవిధంగా తనకు సొంత ఏఐ ఉంటుంది. అసలు తినకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎందుకంటే అది నార్మల్గా ఒక పీటర్ పార్కర్ స్ట్రగుల్ అనేది ఉంటుంది, జనరల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసే విషయం. కాకపోతే ఇది ఎక్స్ప్లోర్ చేయనందుకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే నాకైతే అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? ఓకే. ఈ విషయం పక్కన పెడితే నెక్స్ట్ హల్క్ అనమాట. హల్క్ విషయం మాట్లాడాలంటేనే కొంచెం బాధగా ఉంది. చాలా రోజులైంది ఆ సేవేజ్ హల్క్ మూమెంట్స్ చూసి. థానోస్‌తో పోరాడిన తర్వాత అవమానంగా ఫీల్ అయ్యి మళ్ళీ బయటికి రాకపోవడం. తర్వాత ప్రొఫెసర్ హల్క్‌ని చూసాం. అది చాలా డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. సరే, ఈ రోజులు ఏదో జరిగిపోయాయి. కనీసం ఇప్పుడైనా మళ్ళీ తీసుకొస్తున్నారు. స్పైడర్ మ్యాన్తో ఫైట్ అంట అని లీక్స్ చూసాము, డైరెక్ట్ ట్రైలర్లో చూసాము, అంతా బాగానే ఉంది. అలా అని చెప్పి మొత్తం ట్రైలర్లోనే మొత్తం టీవీ స్పాట్స్లోనే ఉన్నాయని చూపించేస్తే ఇంకా థియేటర్లో ఏం చూస్తాము? నాకైతే ఇది అస్సలు ఎక్కడ కన్విన్సింగ్గా అనిపించలేదు. అసలు జస్టిఫికేషన్ జరగనట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే తనకి ఇచ్చే టైమే చాలా తక్కువ. అలా అని చెప్పి మొత్తం ఇచ్చే టైంని కూడా ట్రైలర్స్లో టీవీ స్పాట్స్లో చూపిస్తే ఇంకేముంటుందండి? అక్కడ చూసినట్టే ఉంది, అసలు ఎక్కడ కూడా కొత్తగా అనిపించలేదు. అందుకేనేమో ఆల్రెడీ చూసాం కదా అన్నట్టు ఫీల్ అయితే వచ్చింది. వాళ్ళు అసలు టీవీ స్పాట్స్లో కానీ ట్రైలర్స్లో కానీ మొత్తం చూపించకుండా ఉండుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే చాలా తక్కువ డ్యూరేషన్ ఇచ్చారు, ఎక్కువ స్కోప్ లేదు. అందుకే జస్టిఫికేషన్ కూడా జరగలేదని అయితే నాకైతే అనిపించింది మరి హల్క్ విషయంలో అయితే. ఇంకా నెక్స్ట్ పనిషర్ విషయానికి వస్తే, ఓకే, స్పైడర్ మ్యాన్ అండ్ పనిషర్ మధ్య బాండ్ బాగానే ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేయడం కానీ అలా ముందుకు వెళ్ళడం కానీ ఒక ఫ్రెండ్షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్య బాగానే నడిచింది. కాకపోతే ఒక సైడ్ క్యారెక్టర్లా ఒక ఫన్నీ వేలో చూపించడానికి అయితే ట్రై చేశారు. కొంచెం వర్కౌట్ అయిందని చెప్పాలి. కానీ ఓకే, పర్లేదు. మరీ ఎక్కువ చెప్తే కూడా బాగోదు. పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ద హ్యాండ్ గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ వాళ్ళకి కూడా జస్టిఫికేషన్ ఎక్కువ జరగలేదు. ఏదో తీసుకొచ్చాము, పెట్టాము, ఆ హైప్ కోసం పెట్టాము అన్నట్టయితే అనిపించింది, టు బి ఫ్రాంక్. మీరు కానీ ద డేర్డెవిల్ షో చూసుంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉంటారనేది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకు ఒక లీడర్ అంటూ ఉండరు కాబట్టి వాళ్ళకు ఒక కారణం ఉండాలి వాళ్ళు ఎలా అసలు ముందుకు వెళ్ళాలని. ఇక్కడ డిఓడిసికి వాళ్ళు పనిచేయడం అలా చూపించారు. కాకపోతే వాళ్ళు ఫైట్ సీన్స్ కూడా మరీ ఎక్కువగా ఏమీ లేవు. అఫ్కోర్స్ ఉన్నాయి, స్పైడర్ మ్యాన్తో ఉన్నప్పటికీ కూడా మరీ అంత ఎక్కువగా లేనట్టయితే అనిపించింది. ఇవి కూడా మనం ఆల్రెడీ టీవీ స్పాట్స్లో ట్రైలర్లో చూసేసాం. అబ్బా, ఇదైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్, అసలు ఎందుకు చూసాను అన్నట్టయితే అనిపించింది. కాకపోతే లాస్ట్ టైం మనం నో వే హోమ్ చూసినప్పుడు చాలా దాచారనమాట. ఎంత స్టవ్ దాచారంటే అసలు అబ్బా, అసలు ఏం ఇలాంటిది మళ్ళీ చూస్తామా అన్నట్టయితే అనిపించింది. అంతలా అసలు అన్ని దాచిపెట్టడం వల్ల మనకి జస్టిఫికేషన్ జరిగినట్టయితే అనిపించింది. కానీ ఇక్కడ అన్ని రివీల్ చేసేసరికి మరి అందుకే ఇలా అనిపించిందేమో. అండ్ అదేవిధంగా చాలా క్యారెక్టర్స్కి అసలు జస్టిఫికేషన్ అయితే జరగలేదు. ముందు మాట్లాడదాం.
ఇంకా నెక్స్ట్ షేడీ సింగ్ ప్లే చేసిన క్యారెక్టర్ విషయానికి వస్తే అందరూ అనుకుందే జరిగింది. ఎలా అయితే అందరూ అనుకున్నారో ఒక క్యారెక్టర్కి మంచి ఇంట్రొడక్షన్ లాగా స్టార్ట్ చేశారు, కొంచెం పవర్ఫుల్ వేలో చూపించాలనుకున్నారు. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. యాక్చువల్లీ తనతో పాటు ఇంకో క్యారెక్టర్ అయితే ఉంటుంది, అది మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. తినకి మధ్య ఒక మంచి బాండ్ అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్టు అయితే నాకు అనిపించలేదు. ఆ కనెక్షన్కి జనాలు కనెక్ట్ అయితేనే కదా వాళ్ళతో పాటు ముందుకు వాళ్ళు చూస్తూ వెళ్తారు. కాకపోతే ఇక్కడ అసలు అది జరగలేదు. ఏదో చాలా తొందరగా వాళ్ళ కనెక్షన్ బిల్డ్ చేసినట్టు, అసలు సరిగా ఎస్టాబ్లిష్ చేయనట్టు, ఏదో అసలు అలా ముందుకు వెళ్తున్న అలా అనిపించింది అనమాట. కాకపోతే ఓకే, పర్లేదు, బాగానే ఉంది, బాగానే చూపించారు. కాకపోతే కొంచెం టైం తీసుకోవాల్సింది అనిపించింది. చాలా వరకు కట్ చేశారని అయితే విన్నాం. అది కూడా పెట్టుంటే బాగుండేదేమో మరి, ఎందుకంటే ఒక రష్ ఫీల్ అయితే కలిగింది నాకు. ఇంకా నెక్స్ట్ డిఓడిసి రోల్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళని అసలు కామిక్స్ చదివితే వాళ్ళ రోల్ ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఒక నెగిటివ్ రోల్లో వెళ్ళడం అయితే మనం చూస్తాం. ఈవెన్చువల్లీ స్పైడర్ మ్యాన్ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఒక ఫ్రెండ్లా ఉండడం కానీ, అలా ఇనిషియల్లీ అలా చేయడం, ఆ తర్వాత నిజం తెలుసుకొని వాళ్ళని అపోజ్ చేసి చివరికి వాళ్ళని ఓడించడం కానీ అలా జరుగుతుందన్నమాట. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ముందు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది ఈ డిఓడిసి రోల్ గురించి, ఎందుకంటే ది ఎక్స్ మ్యాన్ రాబోతుంది కాబట్టి. ఇంకేమున్నాయి, యాక్చువల్లీ ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి విలన్ ఆర్క్లో, లైక్ టూమ్ స్టోన్, స్కార్పియన్ కానీ, ఇంకా చాలా టారంటులా, వీళ్ళందరినీ ఏదో ఈ మూవీలో తీసుకొచ్చామా, చూపించామా, అది కూడా మనం ట్రైలర్స్లో చూసేసాం, లిటరల్లీ చూసేసాం. టూమ్ స్టోన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్, అసలు యాక్చువల్ విలన్ అని అన్నారు. కాకపోతే ఇక్కడ ఎలా అయితే ఒక టారెంటులా అంటే జస్ట్ క్యామియోలాగా అలా కనిపిస్తారు కదా, అలా కనిపించాడు అనమాట. లిటరలీ చెప్పాలంటే ఇది స్పాయిలరే అనుకోండి మీరు, కాకపోతే జస్టిఫికేషన్ జరగలేదు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా. ఇంకా స్కార్పియన్ విషయానికి వస్తే మాత్రం ఇంకా అసలు ఓకే, ఎక్కువగా జస్టిఫికేషన్ జరగదేమో అని ముందే నాకు అనిపించింది, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్యారెక్టర్కి అంతా ఎక్స్ప్లోర్ చేయరేమో అని అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు, దానికి కూడా వీళ్ళు జస్టిఫికేషన్ జరగలేదు అసలు. ఎక్కడ అసలు మరి ముందుకు తీసుకెళ్తారా అన్నట్టు అనిపించలేదు. ఏదో తీసుకొచ్చాము, విలన్గా వాడుకున్నాము, వదిలేసాము, చాలా తొందరగా జరిగిపోతుంది అనమాట. ఏదో ఒక్క క్యారెక్టర్ని కానీ 2-3 క్యారెక్టర్స్ని కానీ పెట్టి ఆ ప్లాట్ కానీ సరిగ్గా వాడుకొని అదే లైన్లో వెళ్ళునుంటే మూవీ బాగుండేదేమో. అండ్ అదేవిధంగా ఎక్కువగా రివీల్ చేయకుండా దాన్ని దాచిపెట్టి ఉంటే మూవీ బాగుండేదేమో అన్నట్టయితే నాకు అనిపించింది. చాలా తక్కువ డ్యూరేషన్ ఉన్నట్టయితే అనిపించింది. వాళ్ళు పెట్టిన క్యారెక్టర్స్ అన్నిటికీ జస్టిఫికేషన్ జరగాలంటే కొంచెం ఎక్కువే ఉండాలి. మరి ఎందుకు అన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు ఒకేసారి బయటకి ఎక్స్ప్లోర్ చేశారో మరి నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఓకే, బాగానే ఉంది. కాకపోతే మరి ఓకే, డిసప్పాయింట్ అయ్యాం. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు అన్ని క్యారెక్టర్స్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు, కానీ తీసుకొచ్చారు. ఎక్స్ప్లోర్ చేయడం వల్ల జస్టిఫికేషన్ జరిగినట్టయితే అనిపించింది. నేను ముందు చెప్పాను కదా, పీటర్ పార్కర్ తన ట్రామాని ఎక్స్ప్లోర్ సరిగా చేయలేదని. యాక్చువల్లీ తన ఎక్స్ప్లోర్ చేశారు, తన గర్ల్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ కానీ వాళ్ళు లేకపోవడం వల్ల తను ఎలాంటి ట్రామాని ఫేస్ చేస్తున్నాడు అనేది ఓకే ఎక్స్ప్లోర్ చేశారు. కానీ తన జాబ్ విషయం కానీ, డబ్బు విషయం కానీ ఇది ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎలా? అవి ఉంటేనే పీటర్ పార్కర్ సర్వైవ్ అవ్వగలడు కదా. రెంట్ ఊరికేనే ఫ్రీగా ఇచ్చారు కదండి, అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దాని సైడ్ అసలు ఎక్స్ప్లోరే చేయలేదు కాబట్టి నేనైతే కనెక్ట్ అవ్వలేదు. కానీ మూవీ బాగానే ఉంది, మరీ అసలు బాగాలేదని చెప్పలేము. కానీ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉంటాయి కోర్స్. కాకపోతే జనాలకి ఇది గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి మనం మళ్ళీ వేరే యూనివర్స్ నుంచి స్పైడర్ మ్యాన్స్ రావడం కానీ, పెద్ద విలన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. కానీ జీన్ గ్రే వస్తుందని, లేదంటే రేచల్ సమ్మర్స్ని చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే ట్రైలర్స్లో చూపించారు. అదేవిధంగా చూపించినట్టే జరిగింది అనుకోండి. కాకపోతే ఫైనల్ ఆ ఎండింగ్లో ఏదైతే ఎండింగ్ చూపించారో నాకైతే థండర్ బోల్ట్స్ వైబ్స్ అయితే వచ్చాయి లిటరల్లీ. ఎందుకంటే ఎలా అయితే బాబ్ని అందరూ కన్విన్స్ చేయాలని చూస్తారు కదా, ఇక్కడ కూడా కన్విన్స్ చేయడం నాకైతే అలా అనిపించింది అనమాట. ఈవెన్చువల్లీ కన్విన్స్ చేసిన తర్వాత ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇది మనం ఆల్రెడీ ఒక టిపికల్ సూపర్ హీరో మూవీస్లో చూస్తాము, థండర్ బోల్ట్స్లో చూసాము, ఇక్కడ కూడా అదే జరిగింది.
ఓవరాల్‌గా మూవీ అయితే బానే ఉంది. కాకపోతే జస్టిఫికేషన్ జరగనట్టయితే అనిపించింది. కాకపోతే సాడీ సింగ్ క్యారెక్టర్‌కి మంచి ఎస్టాబ్లిష్‌మెంట్ అయితే జరిగింది. ఫ్యూచర్ మూవీస్‌లో మంచి రోల్ ఉందనైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది నాకనిపించిన విషయాలైతే నేను చెప్పాను. నేను అన్నిటిని చూసాను అనే అనుకుంటున్నా. మీరు గూడా ఇంకా విషయాలేమైనా గమనించుంటే ఓకే. ఇంకా ఎక్స్‌ప్లనేషన్ వీడియోలో మిగతా అన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. కొన్ని లాజిక్ లేనట్టయితే నాకు అనిపించాయి. అండ్ అదే విధంగా ఎండింగ్ గాని, ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో, మీకెలా అనిపించింది? అసలు జస్టిఫికేషన్ జరిగిందన్నట్టు అనిపించిందా? లేదా మీరు గూడా ఓకే. మీకు నచ్చిందా? చెప్పండి. కామెంట్స్‌లో చెప్పండి. నేను గూడా తెలుసుకుంటా. నేనేదైనా మిస్ చేసుంటే నాకు గూడా చెప్పండి. ఏదైనా తప్పుగా చెప్పుంటే ఐయామ్ వెరీ సారీ. ఒక టిపికల్ స్పైడర్ మ్యాన్ మూవీ ఫ్యాన్‌గా నేను మరీ ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటానేమో. కానీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని తక్కువగా ఉంచుకొనే వెళ్ళాను నేను. అయినప్పటికీ కూడా మొత్తం చూసేసానన్నట్టు వైబే నాకైతే వచ్చింది. బట్ ఎనీవేస్ ఓకే. మూవీ చూసాం చాలా రోజులయింది. 4-5 ఇయర్స్ అయింది. చూసాం అంతా బానే ఉంది. పర్లేదు ఓకే. యాహ్! ఓకే.